హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇది ఒక టీము హాల్ వీడియో. హాల్ అనాలో ఇంకేమన్నా హౌల్ అనాలో నాకు తెలియదు కానీ ఇవాళ -10 ఉంది. సో మొత్తం మళ్ళీ వేసుకొని ఇది ఇవాళ మాస్క్ కూడా పెట్టుకొని చెవులకు పెట్టుకొని ఇట్లా వెళ్ళాలి రెడీ అయ్యి. చూద్దాం, ఇవాళ ఉంటుంది కష్టం. గ్లౌజ్ వేసుకున్నా కదా, రికార్డ్ చేయడం చాలా కష్టం. ఇది ఒకటి ఆటోమేటిక్వి. వచ్చిన కొత్తలో అయితే భయపడి చచ్చిపోయారు. ఈ పూలు భలే ఉంటాయి చూడండి, ఎంతో క్యూట్గా ఉన్నాయో కదా. టులిప్స్ ఏవో ఎల్లో కలర్ కూడా వస్తుంది. ఇక్కడ అమెజాన్ డెలివరీ అవన్నీ, లేకపోతే టీము కానీ అమెజాన్ కానీ ఏమన్నా డెలివరీ లైక్ ఒక ప్లేస్లో అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి. మీకు ఐడియా ఉంటుండే, లాస్ట్ టైం మనం సూపర్ మార్కెట్ షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడే పెడతారు అవి. సో బయట లాకర్స్ లాగా ఉంటాయి, ఆ లాకర్స్లో పెట్టి మనకి పిన్ కోడ్ పంపిస్తారు. సో మనం అక్కడ నుండి కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా వీకెండ్ ఇక షాపింగ్కి అదే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళలేదు, ఎలాగో మళ్ళీ వెళ్ళాలి కదా అని. సో ఆ రోజు ఫస్ట్ గ్రాసరీ షాపింగ్ తీసుకొని ఇక ఆ లాకర్స్ దగ్గరకు వచ్చేసాను. సో ఇవే లాకర్స్, పిన్ కోడ్ ఆల్రెడీ ఫోన్కి వచ్చింది. యాక్చువల్గా ఏమైందంటే ప్యాకేజ్ 3 or 2గా స్ప్లిట్ అయింది. సో 2 times వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టైం అంతా నేమో లైక్ కొద్దిగా ఇయర్ టాప్స్, స్క్రీన్ కార్డు అండ్ ఇక చిన్న చిన్న హోల్డర్స్, ఫోన్ హోల్డర్స్ అవి పెట్టాను. అవి వచ్చాయి ఫస్ట్, అవి తీసుకోవడానికి వెళ్ళాను. ఇక అవి తీసుకుని అండ్ అట్లా వచ్చేసాయి ఇక. అండ్ పాస్కోడ్ ఎంటర్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది, ఎక్కడుందో అది తీసుకుని వచ్చేసా. తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యా కానీ వచ్చే దారిలో మాత్రం చాలా కష్టంగా అనిపించింది. అండ్ బాగా బాగా వెయిట్ అయిపోయింది. తీసుకున్నది కూడా ఏం అనిపించలేదు, లైక్ పెద్దగా షాపింగ్ చేసినట్టు అనిపించలేదు. కానీ ఆ రోజు బిల్లు ఎక్కువే అయింది అండ్ వెయిట్ కూడా బాగా అనిపించింది. ఒక్క కవరే అయింది, బట్ తేలేకపోయా. బికాజ్ స్నో కూడా ఉంది, చల్లగా ఉంది కదా, వెయిట్ పట్టుకుంటే బాగా హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. ఐ థింక్ ఇది పౌర్ణమి ముందు రోజు. యాక్చువల్గా నేను ఫ్లవర్ పాట్స్ తెచ్చింది కూడా దానికే. నెక్స్ట్ డే పౌర్ణమి, మంచి రోజు కదా, లేచాక పొద్దున్న పూజ చేసుకోవచ్చు అని ఫ్లవర్ పాట్స్ తెచ్చాను. ఇక ఆ ఒక్క ప్యాకేజ్ తెచ్చుకోవడానికి వెళ్ళి అంత షాపింగ్ చేసి వచ్చాను. బిల్లు కూడా బాగానే అయింది ఆ రోజు. అదేదో ఇంటికి ఇచ్చేయచ్చు కదా, వాడు అక్కడ దగ్గర దాకా వచ్చి అక్కడ పెట్టి వెళ్ళటం ఏంటి అనిపించింది. అండ్ రాగానే తాగదు కదా మనకి. రాగానే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను అన్ప్యాకింగ్ మొత్తం. చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ ఇక్కడ నాకు బాగా అసలు ఎట్లా కనిపిస్తుంది అంటే స్కాల్ప్ అనిపించేస్తుంది ఫ్రంట్ అంతా. సో ఏం చేయాలో ఆ రోజు యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను, అన్ని ఫ్లాక్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ, గ్రౌండ్ నట్, నువ్వులు అన్నీ తెచ్చాను, లడ్డూలు చేసుకుందాంలే అని. అండ్ దెన్ ఇక అన్నీ ఓపెన్ చేశాక చూస్తే ఆల్మోస్ట్ అంటే పెట్టినవి అన్నీ మంచిగానే వచ్చాయి. బట్ 1 or 2 items కొంచెం డిస్సాటిస్ఫైడ్ ఉండే. హైట్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే కొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నా. ఇక రిటర్న్ ఏం చేస్తానులే. ఇదేంటి, ఇయర్ రింగ్స్ 12 తక్కువగా వచ్చాయి, ఇవేం పెద్ద కాస్ట్లీ కాదు. పెద్ద కాస్ట్ కూడా కొనాలనుకోవట్లేదు. వీరైతే దీనికి పెట్టను కూడా పెట్టలేదు. క్యూట్ ఉన్నాయి కదా, ఇవి బాగున్నాయి. ఎప్పుడన్నా సింపుల్గా జీన్స్ మీదకి ఏదైనా హ్యాంగింగ్ పెట్టుకోవాలన్నా లేవు, అందుకని తీసుకున్నా. ఇవి ఇంకొకటి జస్ట్ స్టడ్స్ బాగున్నాయి, మీడియం సైజులో. అండ్ దెన్ ఇది ఇంకొకటి, ఇది కూడా హ్యాంగింగ్స్, జస్ట్ అది. ఇవన్నీ అండర్ €1 ఉన్నాయి, పెట్టాను అందుకే కొద్ది రోజులు మేనేజ్ చేయొచ్చు కానీ. అండ్ ఇవి ఒకటి, ఇవి బాగున్నాయి. ఎంతవరకు బాగుంటాయో తెలియదు కానీ బట్ స్టైల్ అయితే బాగానే. ఇది ఇంకొకటి ఉన్నాయి అక్కడ. ఇవైతే మరి కామెడీ ఉన్నాయి అస్సలు. ఫోటోలోకి దీనికి సంబంధం లేదు. ఇవైతే ఫోటోలో అసలు వేరేలాగా ఉన్నాయి, ఇది ఇక్కడ వేరేలాగా ఉన్నాయి. పెడతా చూడండి, అటాచ్ చేస్తా సైడ్ పిక్. ఎంత మంచిగా ఉన్నాయో అనుకున్నా ఇవి. మిగిలినవన్నీ పర్లేదు కానీ ఇదైతే, మిగిలినవన్నీ కొద్దిగా పర్లేదు. ఇవి దక్షు నా ఫోను నా ఫోన్ది, అభి ఫోన్ది, ఐఫోన్వి మొత్తం పాడు చేసేసాడు.
స్క్రీన్ కార్డ్స్ అన్నీ ఇరిగిపోయాయి. సో స్క్రీన్ కార్డ్స్ యాక్చువల్గా ఇక్కడ అడిగాను వేద్దామని, €30 €40 అన్నారు స్క్రీన్ కార్డు. అండ్ ఇక అంత పెట్టి 2 ఫోన్లకి ఇచ్చాలంటే నాకు ప్రాణం ఒప్పలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 2700 2800 అయింది కరెన్సీ, మన కరెన్సీలో అయితే. అబ్బా, ఒక స్క్రీన్ కార్డుకి 200-300 మహా అయితే 500 ఉండేదానికి ఇంత పెట్టి వేయించాలా అనిపించింది. సో టీమూలో తెప్పించా. సో ఇక ఇదైతే ఒక స్టాండ్, లైక్ ఫ్లెక్సిబుల్ స్టాండ్, బెండ్ అవుతాయి లెగ్స్, ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. ఫోన్ దానికి అటాచ్ చేసి ఎక్కడన్నా దేనికన్నా వేలాడదీయచ్చు కూడా, అట్లా ఉంది. సో నైస్, గుడ్ ఆప్షన్ అని తెప్పించాను. బట్ ఒకటే థింగ్ ఏంటంటే, నేను కొంచెం హైట్ ఎక్స్పెక్ట్ చేశా ఇంకొద్దిగా, బట్ హైట్ రాలేదు, కొద్దిగా చిన్నగా ఉంది. హైట్ ఉంటుంటే ఇంకా సూపర్ ఉండేది. అట్లా ఎక్కడైనా దేనికన్నా హోల్డర్ లాగా పట్టుకుని ఉంటుంది పెడితే, అది బాగానే ఉంది అనిపించింది. కొద్దిగా హైట్ ఉండొచ్చు కదా, పర్లేదులే అనుకున్నా. ఇక ఏం చేస్తాం, తెప్పించేసా కదా. అండ్ దెన్ ఇంకొకటి కూడా హోల్డర్ లాంటిదే, లైక్ స్టాండ్, త్రీ స్టాండ్ వస్తుంది ప్లస్ హోల్డర్. 360 degrees ఫోన్ రొటేట్ చేయొచ్చు. అండ్ యాంగిల్ 270 degrees యాంగిల్. ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఏంటంటే లైక్ కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు గ్లౌజ్లు వేసుకెళ్తా కదా, ఆ రోజు కూడా గ్లౌజ్లు వేసుకెళ్ళా. సో నాకు రికార్డ్ చేయడం అవ్వదు గ్లౌజ్లు వేసుకుంటే. ఇక అట్లాంటప్పుడు ఇట్లా ఏదైనా హోల్డ్ అండ్ గ్లౌజ్ తీయలేను కూడా, ఫోన్ గ్లౌజ్తో పట్టుకోవాలన్నా కొద్దిగా కష్టంగానే ఉంది, జారిపోతూ. సో ఇట్లా హోల్డర్ ఒకటి కొనుక్కున్నాను, స్టాండ్ లాంటిది. సో ఇట్లా బాగుంది, అది గ్రిప్, అది లైక్ ఫింగర్ గ్రిప్, అది పెట్టుకోవడానికి చాలా బాగుంది. సాటిస్ఫైడ్ విత్ దిస్. చిన్నగా క్యూట్గా భలే ఉంది, బ్యాగ్లో పెట్టుకుని అయినా వెళ్ళిపోవచ్చు. ఒక మీడియం టేబుల్ మీద పెట్టి రికార్డ్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇది. సో ఇది నేను మన బయటకు వెళ్ళినప్పుడు కూడా ఒక చోట ఇలా వీడియోస్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి స్టాండ్ లాగా బాగుంది. వర్త్ ద కాస్ట్. ఇదేం పెద్ద కాస్ట్లీ ఏం కూడా కాదు, €2 అంత ఉందంతే, కాస్ట్కి తగ్గట్టే ఉంది. సో అట్లా స్టాండ్ లాగా ఉంది, మంచిగా అనిపించింది. అండ్ నేను ఇది సైట్లో చూసినప్పుడు కిందకి పైకి ఉంది, 270 degrees యాంగిల్ అని ఉంది. ఆ బటన్ ఎక్కడ ఉంది, ఎట్లా తిరుగుతుంది ఇది పైకి కిందకి అని నాకు అర్థం అవడానికి ఇట్ ఆల్మోస్ట్ ఒక 10 minutes. అక్కడ ఒక బటన్ ఉంది, ఆ బటన్ ఒక సైడ్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కి పైకి కిందకి అంటే అది యాంగిల్ మారుతుంది. చూపించినట్టు ఈ బటన్ నొక్కితే అది ముందుకి వెనక్కి మారుతుంది యాంగిల్. సో అది అర్థం అవడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఇక తర్వాత అది అయిపోయాక స్క్రీన్ కార్డ్స్ తీసి ఫస్ట్ స్క్రీన్ కార్డ్స్ మార్చేస్తున్నా. పెద్ద బిస్కెట్ అయింది ఇక్కడైతే. యాక్చువల్గా స్క్రీన్ కార్డ్స్ ఫస్ట్ ఒకసారి వేసినప్పుడు ఫస్ట్ మంచిగా వేసేసా, బాగానే ఉంది. లాస్ట్లో కొద్దిగా పక్కకి వెళ్ళింది, చూసుకోలేదు నేను. అందుకని ఇక మళ్ళీ తీసాను, ఎందుకంటే కవర్ వేసినప్పుడు దానికి ఓవర్లాప్ అయ్యి అది బయటకు వచ్చేసినట్టు అయింది, అందుకని తీసాను. ఇక తీయటం ఆలస్యం అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది. అట్లా సెకండ్ది కూడా వేస్ట్ అయిపోయింది. ఏమైందంటే తీయంగానే దాని మీద డస్ట్ అతుక్కుపోయింది. సో ఇక అందుకని నేను ఏం చేశానంటే థర్డ్ది అట్లనే వేసేసి సెకండ్ది చూద్దాం ఏమైద్దా అని, అది కానీ వర్క్ అవ్వలేదు. నెక్స్ట్ డేకి ఆ ఫోన్ చూస్తే నాకే ఏంటి ఇంత చండాలంగా ఉంది అనిపించింది, తీసేసి థర్డ్ది నీట్గా వేసా. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నాకు ఫింగర్కి దెబ్బ తగిలింది. సో అది బయటకు వెళ్ళి వచ్చేప్పటికి ఆ ఫింగర్కి ఆ ఫింగర్ బాగా పెయిన్ వచ్చేసింది. దాని మీదే గ్లౌజ్ వేసుకుని అండ్ చలికి వెళ్ళి వచ్చా కదా, ఆ ఫింగర్ బెండింగ్ సరిగ్గా రాలేదు, అందుకని వేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. ఆగచ్చు కదా 2 days అనుకున్నా, కంగా రాత్రం ఉంటుంది దాన్ని మా ఊళ్ళో. ఏం చేస్తాం, ఇక అట్లా వేసేసి ఐఫోన్కి కూడా వేసేసాను. అండ్ మధ్యలో నా ఫోన్కి వేసేటప్పుడు ఐఫోన్తో రికార్డ్ చేస్తే ఐఫోన్కి వేసేప్పుడు మామూలు ఆండ్రాయిడ్ దాంతో రికార్డ్ చేశాను. సో లిటిల్ బిట్ ఆండ్రాయిడ్ కెమెరానే క్లారిటీ ఉంది, ఐఫోన్ కెమెరా పాడైపోయింది, ఆల్మోస్ట్ బ్లర్గా అనిపిస్తుంది. ఏం చేస్తానులే, లైక్ బ్యాకప్ ఒక ఫోన్ ఉండాలనిపించింది, అందుకని ఉంచుకున్నా. ఇక 2-3 ఫెయిల్ అయ్యేప్పటికీ ఇక నా మొహం మాడిపోయింది ఆ రోజు. అయినా వదలకుండా అట్లానే ట్రై చేసి వేసాను, సంహౌ మేనేజ్ చేశాను. ఐఫోన్ది బాగానే సెట్ అయిపోయింది, తర్వాత కూడా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కూడా. బట్ ఏమైందంటే ఆండ్రాయిడ్ దానికి వేసింది ఒక సైడ్ అంతా వచ్చేసినట్టు అయిపోయింది, పైకి వచ్చేసినట్టు అయిపోయింది. మంచిగానే వేసినా బాగానే ఉంది, ఒక 1 week బాగానే ఉంది. వేసి కూడా 10 days అవుతుంది. 1 week తర్వాత సడన్గా ఒక రోజు మార్నింగ్ చూసేప్పటికి ఒక సైడ్ గ్లాస్ అంతా లైక్ పైకి లేచినట్టు అయింది కొద్దిగా, దానివల్ల ఎయిర్ గ్యాప్ వస్తుంది కదా, అట్లా వచ్చేసింది మొత్తం. సో మేబీ క్వాలిటీ మంచిది కాదేమో అని డౌట్ నాకు, బట్ నాట్ ష్యూర్. గ్లాస్ థిక్నెస్ అయితే బాగానే ఉంది, గమ్మింగ్ ప్రాబ్లమా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అండ్ దెన్ ఇక గ్రాసరీస్ అన్నీ సర్దేశాను ఆల్మోస్ట్ అయిపోగానే. ఫ్లవర్ పాట్స్ అక్కడ
కిటికీలో పెట్టుకున్నా మైక్రో గ్రీన్స్ దగ్గరే. అండ్ న్యూటెల్లా తెచ్చుకున్నా వీక్. బ్రెడ్ న్యూటెల్లా తినచ్చు. వర్క్ బాగున్నప్పుడు ఒకసారి బ్రెడ్డే తింటున్నా పొద్దున పూట, ఇక తప్పట్లేదు. సో బ్రెడ్ను పావు బాజీ బన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ, అవి కూడా తెచ్చుకుంటా అప్పుడప్పుడు. ఎవ్రీ మంత్ ఒకసారి అన్నా లేకపోతే అట్లా కొద్ది గ్యాప్తో తెస్తాను. పావు బాజీ కూడా చేస్తున్నా. అండ్ ఫ్రోజన్వే దొరుకుతాయి ఇక్కడ, బఠానీ ఫ్రెష్ ఎక్కడ దొరుకుతాయి కానీ నాకు వెళ్ళే ఓపిక లేదు. ఫ్రోజన్ బఠానీ ఉంటాయి, తెచ్చుకుంటా అవే. డ్రై ఫ్రూట్స్ ఈసారి డేట్స్ కనిపించాయి, మంచిగా ఉన్నాయి, బాగుంది. అరౌండ్ ½ kg ఏమో ఉన్నాయి, 350 400 పడ్డది. తీసుకున్నా. సో దట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చాయి ఈసారి, డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలని. బికాజ్ హెయిర్ ఫాల్కి సొల్యూషన్ నాకు ఫ్లాక్ సీడ్సే అనిపించింది. ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి లడ్డు చేస్తున్నా. బట్ నాకు అది హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, అదొక ఇదిగా ఉంది. అండ్ గార్నియర్ షాంపూ అండ్ లారియల్ హెయిర్ మాస్క్, హెయిర్ సీరం, అది క్రీమ్ లాగా ఉంది. బట్ యా ఇట్స్ వర్కింగ్ గుడ్. 2 times పెట్టేప్పటికి మంచిగా ఉంది. అండ్ చూద్దాం, ఒక 1 month వాడాక రివ్యూ లాగా ఒక వీడియో చేద్దాం, బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ చాక్లెట్స్ కూడా తెచ్చాను, ఎప్పుడన్నా నైట్ తినాలనిపించినప్పుడు ఉంటాయిలే అని కొద్దిగా చాక్లెట్స్ అట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చా. అండ్ ఆ రోజు ఎందుకో కోకోనట్ రైస్ తినాలనిపించి తెచ్చాను. కోకోనట్స్ ఒకటి పాడైపోయింది ఆల్మోస్ట్. అండ్ దెన్ సెకండ్ దానికి కోకోనట్ రైస్ కానీ కొబ్బరి పచ్చడి కానీ చేసుకుందామని తెస్తే అదంతా ఎండు కొబ్బరి టేస్ట్ ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. కొబ్బరి చట్నీ చేశాను అండ్ బాగాలేదు. ఎండు కొబ్బరి టేస్ట్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. పావు బాజీ బన్స్ బ్రెడ్ కింద పెట్టినట్టున్నాను, మొత్తం నలిగిపోయాయి అన్నీ. సో వెజిటబుల్స్ అన్నీ లోపల పెట్టేసి ఇక సర్దేశాను ఆ రోజు. వర్క్ అవ్వగానే వెళ్ళా కదా, అసలు నా హెయిర్ చూడండి, జాకెట్స్ అన్నీ వేసుకుని క్యాప్ పెట్టుకుని జాకెట్స్ వేసుకుని వెళ్ళేటప్పటికి ఎట్లా అయిపోయిందో మొత్తం. చాలా కష్టంగా ఉంది హెయిర్ మెయింటెనెన్స్ ఇక్కడ. ఐ డోంట్ నో వై. అసలు నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు, అసలు హెయిర్ ఫాల్ ఇంత ఉండేది కాదు. అండ్ నాది బాగా డ్రైగా రఫ్గా ఇలా ఒకలాగా ఉంటుంది హెయిర్ కూడా, అంత ఈజీగా మెయింటెనెన్స్ కాదు. లైక్ అట్లా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎంత హెయిర్ ఫాల్కి నాకు అసలు అయ్యో నా జుట్టు అనిపిస్తుంది. ఏమేమి చేస్తున్నా, మల్టీవిటమిన్స్ కూడా వేసుకుంటున్నా, ఒమేగా 3 అవి కూడా వేసుకుంటున్నా హెయిర్ ఫాల్ కనే. ఏం పడట్లేదు, వాటరే పడట్లేదేమో అని డౌట్. అండ్ కొత్తిమీర అవి తెచ్చాను ఈసారి. అప్పుడు తెచ్చాక అనిపించింది లోపల పెట్టేటప్పుడు, ఇదే లాస్ట్ టైం కొత్తిమీర, నెక్స్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తాను అనుకున్నా. అది బాగానే పెరిగాయి, బాగానే వచ్చేసింది. అండ్ నిమ్మకాయలు తెచ్చుకున్నా, రోజు మార్నింగ్ వాటర్ అవి తాగుతున్నాను, హనీ నిమ్మకాయలు అవన్నీ తెచ్చుకున్నా. యా అంతే. ఇక ఇవే డ్రై ఫ్రూట్స్. ఇక నెక్స్ట్ ఏమైందంటే ఒక 3 days 4 daysకి మళ్ళీ వచ్చింది మెసేజ్ పెట్టామని. ఆ రోజుకి ఫ్లేవర్స్ బాగున్నాయి. ఇంకా లైటింగ్ ఉంది కదా అన్న, రోజు మార్నింగ్ అదే ఈవినింగ్ 5కే స్టార్ట్ అయ్యాను. ఎమ్మటే వర్క్ క్లోజ్ చేసి 5కి ఎమ్మటే స్టార్ట్ అయిపోయా. అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది, బాగుంది వ్యూ కూడా అని. బాగా పడ్డది అప్పుడు కూడా స్నో. లైక్ ఆ 2-3 days గ్యాప్లో ఇంకా పడ్డది టూ మచ్గా. అసలు పిల్లల కిడ్స్ అయితే అదేదో స్కేటింగ్ బోర్డ్ లాంటిది ఏదో ఉంది, దాని మీద ఇంటి జారుతున్నారు, అట్లా ఆడుకుంటారట ఇక్కడ. అండ్ ఈ పార్సిల్ తెచ్చుకున్న నెక్స్ట్ డే ఆర్ 2 daysకి ఒక రోజు ఎప్పుడో పడ్డదండి. సండే నైట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మండే ట్యూస్డే ఈవినింగ్ దాకా స్నోఫాల్ ఉంది, మొత్తం ఉంది స్నోఫాల్. అసలు ఇంచు కూడా గ్యాప్ లేకుండా స్నో పడుతూనే ఉంది. అబ్బా అసలు ఎంత ఇదనిపించిందో. అప్పటికే చాలా అంత బ్రైట్గా ఉంది, సన్ వెలుతురుగా ఉంది అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎంత చలి ఉందో అసలు. హ్యాండ్స్ కూడా నొప్పులు వచ్చేస్తాయి ఎక్స్పోజ్ అవుతే, అంత చలి ఉంటుంది. కష్టంగా బాబు అనిపించింది ఒకసారి. అండ్ ఈసారి అదే ప్యాకేజ్ ఇంకో దాంట్లో వచ్చింది. ఈసారి ప్యాకేజ్లో ఏంటంటే మన ట్రైపాడ్ స్టాండ్ పెద్దది విత్ రింగ్ లైట్ కలిపి అది వచ్చింది. అండ్ మైక్ ఒకటి పెట్టాను. కామెడీ ఏంటంటే నాకు ట్రైపాడ్ స్టాండ్ ఓకే మరీ వెయిట్ ఏం లేదు, అలా పెద్దగా కూడా లేదు, బాగానే ఉంది. 600 వచ్చింది, పర్లేదులే అనుకున్నా. 2 holders వచ్చాయి. అండ్ మైక్ అయితే 350 ఏదో 300 ఎంతో ఉంది, ఆఫర్ ఉంది. అప్పుడు 800-1000 రూపీస్తో ఆఫర్కి వచ్చింది. ఏదో ఉంది అట్లా. కానీ నాకు అది ఎట్లా అంటే పెట్టి రికార్డ్ చేస్తుంటే అసలు అది పనిచేస్తుందా మైక్ లేదా నాకేం అర్థం కావట్లేదు, మైక్ పనిచేస్తుందో లేదా కూడా. సో ఇక్కడ కూడా కోడ్ వచ్చింది మనకి. కోడ్ ఎంటర్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అయ్యి తీసేసుకున్నాను మళ్ళీ సేమ్. రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ పార్సిల్ వచ్చిందంటే మనం ఎక్కడ ఆగుతాము, ముందు దాన్ని తీసి ఓపెన్ చేసి చూసి మొత్తం అటాచ్ చేయాలి కదా. దాంట్లో యూజర్ మాన్యువల్ అని ఇచ్చాడు, కానీ ఫస్ట్ పార్ట్ ఏది ఎట్లా అసెంబుల్ చేయాలో ఏమి ఇవ్వలేదు. సో చూసుకుంటూ ఒక చాలాసేపు నేనే చేశాను. ఇదే ట్రైపాడ్, ఐ థింక్ 5-6 inches హైట్ ఉంది. అండ్ దీనికి 2 మొబైల్ హోల్డర్స్ ఇచ్చాడు, పైన రింగ్ లైట్లో ఒకటి, కిందకొకటి, 2 ఆప్షన్స్ లాగా. అండ్ యా బాగానే ఉంది, లైట్ వెయిట్.
ఓకే. బట్ అంత చండాలంగా ఏం లేవు. నేను ఎంత వరస్ట్‌గా వస్తుందేమో అంత చీప్‌గా ఉంటాయి కదా దీంట్లో అనుకున్నా. అంటే రేట్ తక్కువ కదా! బట్ నాకు బయట ఇక్కడెక్కడ కనిపియలేదు. ఎక్కడన్నా కొందామని చూసినా నాకెక్కడ ట్రైపాడ్స్ కనిపియలా. ఒకరోజు లైక్ ఎక్కడంటే మాక్సిమాలో చూసాను ట్రైపాడ్ ఉంది. స్టాండ్‌తో సహా ఉంది. బట్ దానికేమైందంటే రింగ్ లైట్ డిటాచ్ చేయడానికి లేదు. దానికి ఇంకా కంపల్సరీ రింగ్ లైట్ పెట్టే వాడాలి. అది జస్ట్ లైక్ ఎట్లా అంటే మేకప్‌కి యూజ్ చేసేటట్టు ఉంది అది. అందుకని అప్పుడు ఇంక నేను తీసుకోలేదది. ఎలాగో ఇది పెట్టాను అప్పటికే అని. దాని పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేసి పెట్టాను. ఆ సోఫాలో నేను లేవడానికి కూడా బద్ధకంగా ఉంది నాకు ఆ రోజైతే. అట్లా ఉండే. ఏందో ఇక చూస్తూ మొత్తం అసెంబుల్ చేశాను లాస్ట్‌కి సమ్‌హౌ. యాహ్! ఇంకా మైక్ కూడా అసలు నాకు అర్థం కావట్లేదండి. మైక్ ఎట్లా వాడాలో కూడా అసలు ఏంటో. చదువుతున్నా దానిది. అండ్ రింగ్ లైట్ ఇచ్చారు. రింగ్ లైట్‌కి 3 షేడ్స్ ఉన్నాయి. 3 షేడ్స్ బానే అంటే వైట్, బ్లూ ఒకటి, యెల్లోయిష్ ఒకటొస్తుంది కదా! ఫ్లోరోసెంట్ కలర్ ఏదో అంటాం కదా! అట్లాంటిది ఒకటిచ్చారు. 3 కలర్స్ దానికి బ్రైట్‌నెస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉంది. ఇక్కడ నేనేంటంటే కుస్తీలు పడేది మైక్ ఎట్లా సెట్ చేయాలో అసలు ఎట్లా పనిచేస్తుందో కుస్తీలు పడుతున్నా. నాకైతే ఇది ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 1 వీక్ అయింది కదా! నాకు అర్థమే కావట్లేదు దీన్ని ఎట్లా వాడాలి మైక్‌ననేది. యాక్చువల్‌గా ఈ వీడియో పెడదామని నేను ఒక 1 వీక్ నుండి ట్రై చేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు చాలట్లేదు. అట్లా ఉంది వర్క్. సో లేట్ అయిపోయింది. కమింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయడానికి. ఫ్రోజన్ లేక్ అటు వెళ్ళినవి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఐల్ గెట్ మోర్ మోటివేషన్ టు అప్లోడ్ ద వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బాయ్.